హాయ్ బ్రో. హాయ్ అన్న. నెక్స్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉంటాయి. ఎందుకంటే ఎన్టీఆర్ రీసెంట్ అయిన త్రిబుల్ ఆర్ అనే సినిమా తోటి వరల్డ్ వైడ్గా ఫేమస్ అయి ఉన్నాడు. ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి నీకు వరల్డ్లో యూఎస్లో కానీ అక్కడ రిలీజ్ చేసినా కానీ ఎన్టీఆర్కి ఉన్న ఫ్యాన్ బేస్కి చాలామంది చూస్తారు. మళ్ళీ హీరోయిన్ కూడా బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి బాలీవుడ్లో కూడా కొంచెం మంచి హీరోయిన్ కాబట్టి ఆడ కూడా కొంచెం ఎక్కువ చూసే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఫ్యాన్స్కి అలా. అంటే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ టైం నటిస్తుంది ఎన్టీఆర్ గారి పక్కన, అది తెలుగు ఇండస్ట్రీలో కూడా. జూనియర్ ఎన్టీఆర్కి సెట్ అవుతుందామే పక్కన? ఇక అది సినిమా చూస్తే తెలుస్తుంది మన సెట్ అయిద్దా సెట్ కాదా అన్నది. ఇప్పుడు ఏం ఒక ఫస్ట్ లుక్ వచ్చింది, అది కూడా జాహ్నవి కపూర్ది ఏం రాలేదు కదా, ఓన్లీ ఎన్టీఆర్దే వచ్చింది ఒకటి. ఇంకోటి రాజమౌళితో ఎవరు మూవీ తీసినా కానీ వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా? ఇక అది సినిమా స్టోరీని బట్టి ఉంటుంది అది అట్లా. ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి బ్రో ఈ మూవీ? త్రిబుల్ ఆర్ రికార్డ్స్ అంటే బ్రేక్ చేయలేదేమో మేబీ. కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య ఫ్లాప్ అయింది, కానీ ఎన్టీఆర్ కొరటాల శివలో జనతా గ్యారేజ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఈ మూవీ కూడా ఏమైనా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. ఈ మూవీ ఇంకోటి సముద్రం దగ్గరే ఉండొచ్చు అనుకోవచ్చా? మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఒక పిక్ రిలీజ్ చేశారు కదా వాళ్ళు. అవునవునా, ఆ పిక్ ఒకటి బోట్లో ఉంది కానీ ఏమో చెప్పలేము. ఇప్పుడు మన వాల్తేరు వీరయ్యలో కూడా చిరంజీవి పిక్ అనేది ఫస్ట్ సముద్రం దగ్గరే ఉన్నది, కానీ అంత మాత్రం ఆ సముద్రం దగ్గర ఏం లేదు కదా. ఇది కూడా మేబీ అంటే ఆ ప్లాట్లో ఏమైనా ఉంటుందేమో. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. నెక్స్ట్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ వస్తుంది కదా బ్రో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు? నాకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి. సో దానికోసం అయితే సెపరేట్గా చెప్పక్కర్లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మీద పూర్తి నమ్మకం ఉంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ టైం నటిస్తుంది తెలుగులో, అది కూడా ఎన్టీఆర్ గారి పక్కన. ఎన్టీఆర్ గారికి కరెక్ట్ జోడీ అనుకోవచ్చు ఆమె? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆవిడ శ్రీదేవి గారి కూతురు కాబట్టి. ఇంకోటి రాజమౌళితో ఎవరు సినిమా తీసినా వాళ్ళ నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. ట్రిపుల్ ఆర్ రాజమౌళి తీశాడు ఎన్టీఆర్ గారు, మరి ఎన్టీఆర్ గారికి ఈ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ నో అండి. ఎందుకు అనుకోవచ్చు బ్రో? ఎందుకంటే ఆయన అంచెలంచెలుగా తనను తాను మెరుగుపరుచుకుంటూ ప్రేక్షకులను ఆరాధించడానికి ముందుకు వస్తున్నారండి. సో దాని కారణంగానే. అంటే ఈ మూవీలో కొత్త రకం ఎన్టీఆర్ని చూసే అవకాశం ఉంది? ఇప్పటివరకు చూడని ఒక రోల్లో కొత్త రోల్లో చూసే అవకాశం ఉందా? అదేనండి ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా కోరుకునేది, తన హీరోని కొత్త రోల్లో చూడాలి, కొత్తగా చూడాలని చెప్పేసి. ఎన్టీఆర్ గారిలో ఏ జోనర్ అయితే బాగుంటుంది యాక్టింగ్ పరంగా? అంటే కామెడీనా, యాక్షన్ అలా? ఆయన ఆల్రౌండర్ అండి. నాట్ ఈవెన్ కామెడీ, ఫైటింగ్ స్కిల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, డాన్సింగ్, సింగింగ్. ఈ మూవీ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్ని ఏదైతే ఉందో బ్రేక్ చేసే అవకాశం ఉందా? అదైతే ఖచ్చితంగా చెప్పలేనండి, కానీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ.